నమస్కారం గురుగారు. నమస్కారం. లక్ష్మీదేవి, అష్టలక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి, జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అలా ఉండడానికి మనం ఇంట్లో ఎటువంటి పనులు చేయాలి, ఎలా అమ్మవారిని మన ఇంట్లో స్థిర నివాసం చేసుకోవాలి, దానికి ఏమన్నా మంత్రం ఉంటే చెప్పండి, లేదా తంత్రం ఉంటే సెలవు గురుగారు. తాంత్రిక పరంగా ఉన్నాయి, మంత్రపరంగా ఉంటుంది. జ్యేష్ఠాలక్ష్మి అంటే లక్ష్మీదేవి యొక్క చెల్లెలు. జ్యేష్ఠాదేవి ధనహీనుని చేస్తుంది, లక్ష్మీదేవి ధనవంతుని చేస్తుంది. జ్యేష్ఠాదేవి కనుక ఇంట్లో కూర్చుంటే, జ్యేష్ఠాదేవి ఎందుకు కూర్చుంటుంది ఇంట్లో, దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఇక కారణాలంటే ఇద్దరికి చెడు మంచివి, రాక్షసులు మానవులు, దేవుడు రాక్షసులు, జాతి వైరం. ఇంట్లో శుచి శుభ్రత లేకపోయినప్పుడు కానీ, ఇంకా అసభ్యంగా ఉన్నప్పుడు కానీ, ఒకవేళ అందరూ నీట్గా ఉన్నా కానీ జ్యేష్ఠాలక్ష్మి ఉండొచ్చు. అది ఎట్లా? గ్రహచారం బాగోలేకపోతే. జ్యేష్ఠాలక్ష్మి అంటే ఆ లక్ష్మీదేవి వచ్చి కూర్చోదు, చెడు పనులను మన చేత చేయిస్తుంది. ఇది శనీశ్వర స్వామి భార్య అంటారు కదా. చెడు పనులను మన చేత చేయిస్తుంది. ఇప్పుడు శుచిగా ఉండదు, పొద్దున్నే లేవం, ఇదంతా జ్యేష్ఠాదేవి లక్ష్మి. మంచం మీద అలానే పండుకుంటాం, దానికి ఇష్టం ఆ జ్యేష్ఠాదేవికి. అబ్బా నాకెంత సౌఖ్యం దొరికిందిరా బాబు అని చెప్పారు. ఇప్పుడు సూకరం అంటే పంది ఉంటుంది, అది ఎంతసేపటికి దాని సుగంధ ద్రవ్యాలు పూసి భస్మాలు గిస్మాలు పెట్టి సెంట్లు చల్లినా కానీ అది ఒక 10 నిమిషాలు ఏమో అట్లా ఉంటుంది. మళ్ళీ ఎంబడే బురద ఉంటే బురదల వైపు దాని స్వభావ సిద్ధం. అంటే జ్యేష్ఠాలక్ష్మి కూడా దానికి కారణం. ఎక్కడైతే అశుభ్రత ఉంటుందో, ఎక్కడైతే అశుచి ఉంటుందో, ఎక్కడైతే దైవనామం పలకరు, ఎక్కడైతే లక్ష్మీదేవిని కొలవరు, ఆ ఇంట లక్ష్మీదేవి జ్యేష్ఠాలక్ష్మి వచ్చి కూర్చుంటుంది. ఇక అట్లా కూర్చున్నప్పుడు దాన్ని పంపించడం భగవంతుని తరం కూడా కాదు, చాలా కష్టసాధ్యమైన. లక్ష్మీదేవే బతిమలాడుకొని రావాలి వారింటికి. ఒకసారి పంపియవే, నన్ను లోపలికి రానివ్వు, 10వ పరకోణం వానికి ఏర్పాటు చేద్దాం అనేటువంటి స్థితిలో ఉంటుందా లక్ష్మీదేవి. మరి కాబట్టి మరి అటువంటి యొక్క జ్యేష్ఠాదేవిని మనం పంపించాలి. ఇంట్లో నుంచి పంపించాలన్నప్పుడు హస్త సాముద్రికను తీసుకొని పరిష్కారం. చేతి రేఖలలో ధనరేఖ అని ఉంటుంది. ధనరేఖ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కింది మణికట్టు భాగం నుండి ఇలా వచ్చేసి, ఈ కింది మణికట్టు భాగం నుంచి ధనరేఖ ఇలా వచ్చేసి అనామిక వేలుకు తాకుతుంది. అది ధనం అంటే, ఆ ధనం ఎవరికైతే వాళ్ళకు ఉన్నట్టు అది ఉంటే రేఖ. ఈ రేఖ దట్టంగా ఉండాలి. ఇలా అనామికకు, ఈ అనామిక వేలుకు తాకాలి, లేదా ఉంగరం వేలుకు మధ్య వేలుకు మధ్యలో నుంచి వెళ్ళాలి. అంటే ఇటు రెండు మధ్యలోకి ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. అయితే ఈ యొక్క ధనరేఖలో మధ్యలో స్టార్స్ ఉన్న, పుట్టుమచ్చలున్నా, ఇంటూ మార్కులున్నా, 5, 5, 10, 15, 5, 25, 5, 30, 35, 40, 45, 50, 55, 60, 75, 120 అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మేము ప్రమాణంగా తీసుకోవడం అవుతుంది. ఆ పుట్టుమచ్చ ఎక్కడుందో ఆ సంస్థలో ఆ సమయంలో అతనికి ధనహీనుడయ్యేటువంటి యోగం ఉంటుంది. అంటే ఆ సమయంలో ధనం ఉన్నా కానీ కోల్పోవడం జరుగుతుంది. అంటే పుట్టుమచ్చ అంటే భర్త వచ్చే పుట్టుమచ్చనా, మనం పెట్టుకున్న పుట్టుమచ్చ? మనం పెట్టుకున్న కాదు, అది వచ్చే ఆ రేఖకే పుట్టుమచ్చ వచ్చేస్తుంది. ఇంటూ మార్క్ వస్తుంది. స్టార్ వేరు, ఇంటూ వేరు. ఇట్లా స్టార్ అంటేనేమో 6 మూలలు ఉంటుంది, నక్షత్రం. ఆ స్టార్ ఉందనుకో అదృష్ట యోగం. ఇంటూ మార్కే ఉంటుంది ఇట్లా తప్పులాగా, అది ఉంటే కనుక ధనహీన యోగం, చెడు ఫలితాలు కలిగిస్తుంది. అలా ఈ ధనరేఖలో మనకు ఈ గుర్తులు ఉంటే కనుక ఒకటి మంచి చేస్తుంది, స్టార్ గుర్తు మనకు మంచి చేస్తుంది, ఇంటూ గుర్తు చెడు ఫలితాలు ఇస్తుంది. మరి దీని ఆధారంగా మనం చూసుకొని ఆ సమయంలో మనకు ధనం కోల్పోయి అతి దరిద్రంగా మనం అనుభవిస్తున్నప్పుడు జ్యోతిషపరంగా, గ్రహచార పరంగా మనం ఎలా తొలగించుకోవాలి అనే విషయంలో సంధ్యాదీపం అంటే ఒక మంగళవారం రోజున స్నానం చేసి సాయంత్రం 5 నుండి 6 గంటల సమయంలో
మన ప్రధాన ద్వారం ఏదైతే ఉందో, మనం ఇంట్లోకి వెళ్ళే ప్రధాన ద్వారం, అది ఉత్తర ద్వారం ఉంటుంది, ఒకసారి తూర్పు ద్వారం ఉంటుంది. తూర్పు ద్వారం ఉంటుంది. మనకి ఏ ద్వారం నుంచి అయితే మనం సింహద్వారం పెట్టుకున్నామో ఆ సింహద్వారంలో దాని ఎదురుగా మనం కూర్చోవాలి. ఎప్పుడు ఈ తాంత్రికం చేసేటప్పుడు కూర్చొని బయట 2 దీపాలు పెట్టాలి. దానికి కడపక కడప పక్కలో ఇరువైపులో. అది కూడా ఏ నూనెతోటి? తెల్ల ఆవాల నూనె, జిల్లేడు ఒత్తులు వేసి తెల్ల ఆవాల నూనె పోసి కడపక అటుపక్కన ఇటుపక్కన 2 ప్రమిదలు వెలిగించి దీపపు ఒత్తులు కొస వెలుతురు బయటకు చూసేటట్టుగా పెట్టాలి. అంటే ఇక్కడ కాకుండా అవుట్ సైడ్కు చూడాలి. అలా పెట్టిన తర్వాత ఇతను అక్కడ కూర్చొని ఉండాలి. గుమ్మానికి ఎదురుగా మనం కూర్చోవాలి. ఏమి నమస్కారం చేసుకోవాలి? లక్ష్మీదేవి నా ఇంటికి తన్నుకొని రావాలి. రావమ్మ మా ఇంటికి. లక్ష్మీదేవి నా ఇంటికి రావాలి. ఇంతవరకు నా ఇంట్లో కూర్చున్నటువంటి జ్యేష్ఠాదేవిని తరిమేయాలి అని మనసులో సంకల్పం చేసుకొని ఓం హ్రీం జ్యేష్ఠాలక్ష్మి మమ సర్వదోష నివారణం కురు స్వాహ అనేటువంటి మంత్రం మరొకసారి చెప్పండి గురువుగారు. ఓం హ్రీం జ్యేష్ఠాలక్ష్మి మమ సర్వదోష నివారణం కురు స్వాహ అనేటువంటి మంత్రం జ్యేష్ఠాదేవిని మనం ఇంట్లో నుంచి తొలగించడానికి చేసేటువంటి మంత్రం. ఆ మంత్రం చెప్పి ఎన్నిసార్లు మీరు చెప్పింది? ఈ మంత్రం ఒక 51 సారి 57 వెళ్ళిపోతుంది. తప్పకుండా ఆ సమయంలో వెళ్ళిపోతుంది. భక్తితోటి చెయ్యండి, జ్యేష్ఠాలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోయినటువంటి జ్యేష్ఠాలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత మరి అమ్మవారిని ఉట్టిగా పిలిస్తే రాదు కదా. మహాలక్ష్మీదేవిని పంపించాము. ఆమెను తల్లిని మనం పంపించేసిన మహాలక్ష్మిని ఆహ్వానం పలకాలి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ జిల్లేడు ఒత్తులు తీసేయాలి. అయిపోయింది, అది వెళ్ళిపోయిందని మనకి ఎట్లా తెలుస్తుంది? మరి ఇంట్లో ఇక మన మనసు ఆ రోజు నుంచి మనకు పరిస్థితులు మారిపోతాయి. డబ్బు కలిసి రావడము, డబ్బు ఆదాయము, అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటే వాడి ఇంటికి తెచ్చి ఇవ్వడం, 10 ఇచ్చేవాడు 5 రూపాయలు ఇవ్వడం, మనసు సంతోషం ఉంటుంది, భార్యాభర్తల సఖ్యత ఉంటుంది, గొడవలు తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా మనకు కలిగి ఉంటాయి. కాబట్టి మనం పంపించాం, మనసులో అనుకొని ఆ జిల్లేడు ఒత్తులు అవన్నీ కూడా పక్కకు జరిపేసి అవే ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తామర ఒత్తులు వెలిగించాలి. ఆవు నెయ్యి పోసి తామర ఒత్తులు దొరుకుతాయి కదా, బయట దొరుకుతాయి, మనకు పచారి కొట్లో దొరుకుతాయి. తామర ఒత్తులు తీసుకొని 2 ఒత్తులు జతగా చేసి అవి వెలిగించి మనం అదే ప్రకారంగా అమ్మవారికి ఎక్కడ కూర్చున్నామో అదే ప్రకారంగా కూర్చొని మహాలక్ష్మి ఆవాహన మంత్రం మనం చెప్పాలి. అంటే ఇంత ముందుకు జ్యేష్ఠాదేవికి అయితే ఎదురుగా కూర్చున్నామో అలాగే ఈ అమ్మవారి కూడా అలాగే ఒత్తులు పెట్టేసి ఈ మంత్రాన్ని మనం జపం చేసుకోవాలి మహాలక్ష్మి ఆవాహనానికి. ఆ మంత్రం ఏంటో మనం చూద్దాం. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి మమ ధనచింతాం దూరీ కరోతి స్వాహ లక్ష్మి ఆగచ్చ. మంత్రం ఇంకొకసారి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి మమ ధనచింతాం దూరీ కరోతి స్వాహ లక్ష్మి ఆగచ్చ అనేటువంటి మంత్రాన్ని అక్కడనే కూర్చొని 108 సార్లు మనం జపం చేసుకొని అమ్మవారి లోపలికి తీసుకున్నట్టుగా మన వెనుకకి మళ్ళీ రామ్ అని చెప్పని ఇంట్లో దేవుడి దగ్గరికి వెళ్ళి అదే తామర ఒత్తులు అదే ఆవు నెయ్యితోటి అమ్మవారి దగ్గర దీపారాధన మనం చేసుకోవాలి. చేసుకొని పాయసము, పండు, కొబ్బరికాయను అమ్మవారికి నైవేద్యం సమర్పించి మనసుపూర్తిగా నీ రోజు నుంచి నా యొక్క దరిద్రాన్ని తొలగించమ్మా అని చెప్పని అమ్మవారికి ధ్యానం చేసుకొని ఈ ప్రక్రియ చేసుకోవడం వలన అనేక రకములైనటువంటి మంచి మనకు జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం అనేది మనకు కలిగి ఇంట్లో కూడా సుఖశాంతులు అనేటివి కలుగుతాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు.